ఇవాళ చక్రి గారు ఇలా హఠాన్ మరణం చెందడం అన్నది అందరినీ ఎంతో ఆశ్చర్యాలు ముంచేసింది. అందరినీ అటు కళాభిమానులకి అయితేనేమి, ఆయన అభిమానులు, సంగీత ప్రియులను అందరినీ కూడా ఎంతో శోక సముద్రంలో ముంచేసింది. మనిషి ఎంత భారీయో మనస్సు అంత పెద్ద మనస్సు. ఎంతో మంచి మనిషి, ఎప్పుడెంతో సరదాగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ మొన్న హుదూద్ బాధితుల కోసం మేము చేసిన చలనచిత్ర పరిశ్రమ చేసిన కార్యక్రమంలో కూడా ఆయన పాట పాడడం జరిగింది. నేను పాటలు పాడడం ఎరగను. అటువంటిది అక్కడ దుబాయ్ కూడా ఒకసారి షూటింగ్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మన తెలుగు సంఘం వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా నేను ఆయన శ్రీమన్నారాయణ సినిమాలో పాట పాడడం జరిగింది. ఆయన అభిమాని నేను. అటువంటి ఆయన వాళ్ళు లేకపోవడం అన్నది చలనచిత్ర పరిశ్రమకి ఒక తీరని లోటు. ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అది. నా తమ్ముడు మొన్న కూడా హుదూద్ బాధితుల కోసం చేసిన కార్యక్రమంలో కూడా కలుసుకున్నప్పుడు తొందరలో మనం కలవాలి అని నేను అడగడం జరిగింది. ఆయన్ని చెప్పడం జరిగింది తొందరలో మనం మళ్ళీ ఒక సినిమా చేయాలని. అటువంటిది మరి ఈ కాల ప్రవాహంలో ఎవరికి ఎప్పుడు ఎట్లా రాసి పెట్టుంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. అటువంటిది ఇవాళ ఆయన లేరంటే అసలు నమ్మశక్యం కావట్లేదు. ఎంతో సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది మొత్తం చలనచిత్ర పరిశ్రమ అయితేనేమి, అలా ఆయన అభిమానులు అయితేనేమి అందరినీ కూడా. ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.